కాన్సెప్ట్ అలా ఏ నెలకా నెల డబ్బులు ఇచ్చేయాలి అన్నటువంటిది. ఇక్కడ ప్రభుత్వానికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే అట్లా అది ఇవ్వలేదు, పైగా కొత్త సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళకి జగన్ ఏం చేశాడు, వాస్తవంగా జగన్ని దించడంలో హాస్పిటళ్ళు ప్రధాన పాత్ర పోషించింది. ఎందుకయ్యా అంటే అతను నిదానంగా ఒక కొత్త ప్లాన్ బిగిన్ చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్ని డెవలప్ చేసి, ఈవెన్ ప్రతి జిల్లాకి ఒకటి అనుకున్నారు కదా ఈ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్, అవన్నిటిని డెవలప్ చేసుకొచ్చేసి దాంట్లో ఎట్లాగూ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా, వాటితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి అక్కడ పెట్టేసి అక్కడ డాక్టర్లకి మామూలుగా గవర్నమెంట్ డాక్టర్లా లేదా కావాలంటే ఎంగేజ్ తెచ్చుకోండి ప్రైవేట్ డాక్టర్లు తెచ్చుకుని ఆపరేషన్స్ అయ్యని అక్కడ చేసేయండి. అప్పుడు దాదాపుగా 20 to 30% ఖర్చుతో అయిపోతుంది. ఇప్పుడు ఒక హాస్పిటల్కి ఒక పేషెంట్కి 2.5-3 లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి, ఇక్కడ 60-70 వేలతో అయిపోతుంది. ఇటు డాక్టర్లకి 4 రూపాయలు మిగులుతుంది, ప్లస్ ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. ఈ కాన్సెప్ట్ బిగిన్ చేశాడు అతను. ఈలోపు అతను దిగిపోయాడు. ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే బిగిన్ చేశాడో అది ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి కోపం వచ్చింది. అంటే ఈ నిదానంగా మొత్తం గవర్నమెంట్ వాళ్ళకి తీసుకెళ్ళిపోతాడు, మనకి దెబ్బ అన్నటువంటిది. అందుకని జగన్ దించడంలో వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు. నెగిటివ్ ప్రచారం వచ్చిన ఆరోగ్యశ్రీ కోసం వచ్చిన వాళ్ళల్లా వెళ్ళి జగన్ అడుక్కోబో, డబ్బులు ఇవ్వలేదు మాకు, మేము అందుకని చేయలేము, నువ్వు డబ్బులు ఇస్తే ఇస్తాం అనేది. ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నారా? ఇప్పుడు అట్లా మాట్లాడితే ఊరుకోరు, వెంటనే యాక్షన్స్ ఉంటాయి. కాబట్టి కథ మారుతుంది అనమాట. కానీ ఎప్పటికైనా ఆరోగ్యశ్రీ అటకెక్కేసేదే ఒక రకంగా, అంటే ఆ స్కీమ్ అంటే అట్లా అనడానికి లేదు. ఇప్పుడు బేసిక్ గా అది వదిలేసి ఇన్సూరెన్స్ తో దీన్ని కంపేర్ చేయాలి. ఇన్సూరెన్స్ బిగిన్ అయితే ఎట్లా ఉంటుందో తెలియదు. వాస్తవంగా ఇన్సూరెన్స్ కరెక్ట్ ప్లానే, కానీ ఇన్సూరెన్స్ వాటిట్లో వచ్చే సమస్య ఏంటంటే వాడు మన మాట ఏంటో వాడు